నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మాస్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ గురించి మాట్లాడబోతున్నాము. అదే బ్యాండ్ మేళం సినిమాలోని తిప్పుకుంటున్నావు. విజయ్ బుల్గాని సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట విడుదలైన తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఒకసారి సాంగ్ చూడండి, ఓకేనా? శ్రోతలను ఉర్రూతలు ఊగిస్తుంది కూడా. అసలు ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు అంతగా క్లిక్ అయింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంగీతం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పాటకి అతిపెద్ద ప్లస్ పాయింట్ విజయ్ బుల్గాని కంపోజిషన్. పాట మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ఒకే రకమైన హై ఎనర్జీ మెయింటైన్ చేశారు. పక్కా లోకల్ బీట్స్, ఫోక్ టచ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ వినడానికి చాలా హుషారుగా ఉన్నాయి. ముఖ్యంగా డ్రమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మరియు నాటు స్టైలు, రిథమ్ సెక్షన్ వింటే కాలు ఆటోమేటిక్గా స్టెప్పులేసేలా చేస్తున్నాయి. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు, ఒక సెలబ్రేషన్ అంటే ఫంక్షన్ గట్ట లాంటి ఫీలింగ్ని ఇస్తుంది. సాహిత్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పాటలోని లిరిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా క్యాచీగా, మాస్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఒక ప్రేమికుడు తన ప్రేయసి తనను ఎలా తన చుట్టూ తిప్పుకుంటుందో వర్ణించే తీరు చాలా వినోదంగా ఉంటుంది. ఉదాహరణకి బెల్లం చుట్టూ ఈగల లెక్క, గుడి చుట్టూ భక్తుల లెక్క, బారు చుట్టూ తాగుబోతు లెక్క అంటూ వాడిన పదాలు చాలా రిలేటబుల్గా, సహజంగా ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం, అక్కడ మనుషుల జీవనశైలి ప్రతిబింబించే పదాలు ఈ పాటకి అదనపు బలాన్ని ఇచ్చాయనుకోవాలి. ఎందుకంటే చాలా బాగున్నాయి కనుక. గాయకుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సాంగ్ను పాడిన గాయకులు తమ వాయిస్తో ఒక కొత్త ఊపుని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ గొంతులో ఉన్న బేస్ మరియు ఎనర్జెటిక్ పాట మూడికి పక్కగా సరిపోయేలా కేవలం పాడడమే కాకుండా ఆ పాటలోని భావాల్ని పలికించడం వల్ల వినేవారికి ఒక రకమైన అనుభూతిని కలుగుతుంది. తిప్పుకుంటున్నావు అనే హుక్ లైన్ పాడిన తీరు పదే పదే వినాలనిపించేలా ఉంటుంది. విజువల్స్ మరియు కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిరిక్స్ వీడియో చూశాను, మేకింగ్ షాట్స్ చాలా గమనించాను. ఈ సాంగ్లో విజువల్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. హీరో హర్ష రోషన్ మరియు హీరోయిన్ శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ, వారి స్టెప్పులు డ్యాన్స్ స్టైలు చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. ముఖ్యంగా పచ్చన లంగా, ఎర్రని వాణిలో హీరోయిన్ మాస్ లుక్లో హీరో పాటకి నిండుతనాన్ని తీసుకొచ్చారు. డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా సింపుల్గా, యూత్కు సులభంగా ఫాలో అయ్యేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండింగ్లో ఉంది? ఈ పాట ఎందుకు ఇంత వైరల్ అవుతుందంటే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్కి పక్కా మెటీరియల్. ఆ ఉక్కి స్టెప్ మరియు క్యాచీ లిరిక్స్ వల్ల చాలామంది క్రియేటర్స్ ఈ పాటకి డ్యాన్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక పాట జనాల నోట నానుతుందంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఈ పాటలో పుష్కలంగా ఉంది. నిర్మాణం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటకి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఆడియో క్వాలిటీ నుండి వీడియో ప్రజెంటేషన్ వరకు ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ దీన్ని డిజైన్ చేశారు. రాము రాకుడ్ డైరెక్షన్లో వస్తున్న ఈ పాటకి ఒక భారీ పబ్లిసిటీ టూల్గా ఉపయోగపడుతుందనడంలో సందేశం లేదు. మొత్తానికి చెప్పాలంటే తిప్పుకుంటున్నావు సాంగ్ ఒక కంప్లీట్ మాస్ ఎనర్జెటిక్ మ్యూజిక్ అనే చెప్పాలి. అన్ని లిరిక్స్ అన్నీ కలిసి ఈ పాటను చార్ట్ బస్టర్గా నిలబెట్టాయి.
మీరు ఇంకా వినకపోతే వెంటనే వినేయండి. ఖచ్చితంగా ఈ సాంగ్ మీ ప్లేలిస్ట్లో మీ ప్లేలిస్ట్లో ఈ పాట చోటు సంపాదించుకుంటుంది. సాంగ్ వివరాలు చూసుకున్నట్లయితే సినిమా బ్యాండ్ మేళం, సంగీతం విజయ్ బుల్గాని, నటీనటులు హర్ష, రోహన్, శ్రీదేవి, ఛానల్ ఆదిత్య మ్యూజిక్లో ఉంది, చూడండి సాంగ్. మరి మీరు ఈ సాంగ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తెలియజేయండి. మరి మీరు ఈ సాంగ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రివ్యూల కోసం ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. నా కెమెరా ఏం బాగలేదు, ఏమనుకోకండి, మైక్ కూడా లేదు. మీకు కంటెంట్ నచ్చితేనే చూడండి, మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం. ఇంకా చాలా మంచి మంచి సాంగ్స్ గురించి మనం చర్చించుకుందాం రాబోయే రోజుల్లో, సరేనా? జై హింద్.